గత వైసీపీ ప్రభుత్వం టూరిజంను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. పర్యాటక మంత్రిగా మాజీ మంత్రి రోజా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. టూరిజానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదాను ప్రకటించారని, అందుకే ఇప్పుడు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారన్నారు. రేపు విశాఖలో ప్రాంతీయ టూరిజం రీజనల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తామని మంత్రి కందుల తెలిపారు. అలాగే మారేడుమిల్లిలో త్వరలో టూరిజం ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాలంలో ఉన్నప్పుడు ఆవిడ ఏ రకమైనటువంటి ఆ పర్యాటకానికి సంబంధించిన ఒక చిన్న పని కూడా చేయలేదు. మహా అయితే ఆవిడ ఏమో ఏమైనా ఉపయోగించుకుందేమో కానీ వాటిని ఏ రకంగానూ ఆవిడ ఒక చిన్న పని కూడా ఆవిడ ఏమన్నా చెప్పవలసి వస్తే ఆవిడ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పానండి. ఏ రోజు కూడా ఒక్కరోజు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక రంగానికి సంబంధించి ఏమైనా చిన్న మాట మాట్లాడింది ఆవిడ? ఎప్పుడు కూడా మామూలు ఇతరత్ర మాటలే తప్పితే, లేకపోతే ఆ ప్యాలెస్ ఒకటి కట్టేశారు, అదేమో అద్భుతమైన ప్యాలెస్. నిజం చెప్పాలంటే మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు నిజంగా మీకు ఎక్కడైతే మీరు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారో ఆ ప్యాలెస్ కట్టించడం మాకు ఇంతకుముందు రిసార్ట్స్ ఉండేవి టూరిజం డిపార్ట్మెంట్కి. ఆ టూరిజం డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి రిసార్ట్స్ మాకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చేవి, చాలా ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి పడగొట్టేశారు. ఇవాళ మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ సొంత అవసరాల కోసం మీరు అద్భుతంగా ఒక రాజప్రసాదాన్ని కట్టుకుని ఒక మహారాజులో అక్కడ ఉండడం కోసం కట్టుకున్నారు. వీళ్ళందరూ సామంతులు, మరో రకంగా ఉండడానికి మినిస్టర్లు వీళ్ళందరూ కట్టించారు. ఇవాళ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? అది ఇవాళ దాన్ని మా పర్యాటక శాఖకు వచ్చే ఆదాయాన్ని మీరు పోగొట్టినటువంటి వ్యక్తులు. రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఏనాడు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. ఆవిడ ఇవాళ తగుదునమ్మా అని చెప్పి వారెందుకు వెళ్ళలేదు వీరెందుకు వెళ్ళలేదని ఎలా అడుగుద్ది ఆవిడ?